ఉన్నారు. మరి ఇలాంటి ప్రయాణంలో ఇంకా 200 జాతకాల తర్వాత మొక్కుతారు, తొందరగా అయితే బాగుండు అని. మొక్కాల్సింది దేవుడి కన్నా కూడా మన ఆలోచన విధానంలో ఒక మార్పు రావాలి. చేసే పనిలో అందరికీ అస్పష్టత ఉంది. ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన త్వరగా తీసుకోవటం లేదు. ఈలోపు 35 ఏళ్ళు వయసు వస్తుంది. చత్వారం అంటే 40 ఏళ్ళు వస్తే పూర్వంలో ముసలివాడని అర్థం. ఈరోజు 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉంటే కుర్రవాడే. ఆడవాళ్ళైనా 40 ఏళ్ళు వచ్చి పెళ్లి చేసుకోకుండా అలానే ఉంటే కుర్రవాళ్ళే, ఎవరు ముసలివాళ్ళు కాదు. పూర్వంలో చత్వారం అనేవాళ్ళు, కళ్ళజోడు వచ్చేది 40 ఏళ్ళకి, 40 అని. ఇప్పుడు చిన్నప్పుడే కళ్ళజోడు వస్తుంది. మరి వయస్సు పెరిగిన వివాహాలు అవ్వటం లేదు. ప్రియ భగవద్బంధువులారా, భగవత్ కళ్యాణంలో చాలా అర్థం ఉంది, మనం తెలుసుకోవాల్సింది తర్వాత మనం చెప్పుకుందాం. అచించాద్భుత నిత్యయౌవన స్వభావ లావణ్య రత్నాకరాయ అఖిల లోక పవిత్ర గోత్రోద్భవాయ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినే వరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. భార్గవచ్చవన ఆప్నవన ఔర్వ వైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం భృగో సంకల్పతనయాం భార్గవ గోత్రజాం శ్రీదేవీనామ్నీం ఇమాం కన్యాం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యపవత్సారణైద్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం కాశ్యప గోత్రజాం భూదేవీనామ్నీం ఇమాం కన్యాం. బ్రహ్మగడిజన పాదం పవిత్రం సురేశ వీర్యాదిదమస్తు రక్షాః ఆయాంతు దేవాః పితృభిః సహస్రాస్మిన్ సన్నిధిం దత్తనిత్యే. కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము బ్రహ్మ కడిగిన పాదము చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము తలక గగనము తన్నిన పాదము తలక గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము బ్రహ్మ కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము ప్రేమపు శ్రీ సతీ పిసికడి పాదము ప్రేమపు శ్రీ సతీ పిసికడి పాదము పామిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానిని పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమయోగులకు
పరిపరి విధముల పరమొసగడి నీ పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమొసగడి నీ పాదము తిరువేంకటగిరి తిరుమని చూపిన తిరువేంకటగిరి తిరుమని చూపిన పరమ పదముని పాదము బ్రహ్మ కడిగి స్వామివారి వస్త్రాలు ఎవరైనా పాదము మా వస్త్రాలు తీసుకోండి అవి. బ్రహ్మముతాని నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము ఓం తేజోవచ్యావసోద ప్రసవే అశ్వినార్ బాహుభ్యాం తోష్ణ అస్తాభ్యాం. స్వామివారికి బ్రహ్మోత్సవంలో వస్త్రాల సమర్పణ చేయమని చాలామంది భక్తులు ఏదో ఒక కార్యక్రమాల్లో వారి యొక్క సేవా కార్యక్రమం చేసి ఉన్నారు. అయితే బ్రహ్మోత్సవంలో స్వామివారికి వాడేటటువంటి వస్త్రాలు, ఎందుకంటే బ్రహ్మోత్సవం మొదలై పూర్తయ్యే లోపు చాలాసార్లు వస్త్రాలు మారుస్తారు స్వామివారికి. ముఖ్యంగా పెండ్లుకుల గోత్రం శ్రీకాంత్ స్వాతి గారు దంపతులు స్వామివారికి వస్త్రాలు సమర్పించారు ఈ యొక్క కళ్యాణ వస్త్రాల్లో. అలాగే నరసింహారెడ్డి గారు అరుణ్ గారు దంపతులు ఇలానే చాలామంది వేరే వేరే కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. అందరికీ స్వామివారి అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ ఉన్నా. సుదర్శన్ రెడ్డి గారు లక్ష్మి గారు దంపతులు ఇలా అందరూ స్వామివారికి వస్త్రాలు ఇచ్చారు. ఇవన్నీ చాలా పవిత్రమైన కార్యాలు ఇవన్నీ. ఇలానే భక్తులు కళ్యాణాలు జరిగే చోట వస్త్రాలు సమర్పణ చేసి మీ యొక్క భాగ్యాన్ని పొందగలరు అని తెలియజేస్తున్నా. హలో హలో మన మధ్వాచార్య స్వామివారు టీం తరపుగా స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో వస్త్రాలు సమర్పణ చేశారు. మన రాజరంజిత్ వెంచర్ నుండి స్వామివారి అనుగ్రహం వారికి కలగాలని కోరుకుంటూ వచ్చే సంవత్సరాల్లో మీరంతా కూడా భక్తులు మన కాలనీ తరపుగా మన ఒక 10 కుటుంబాలు ఉంటే అందరూ కలిసి వడిబియ్యం తేవటం వస్త్రాలు తేవటం అనే సంప్రదాయం అలవాటు చేసుకోండి. ఇక్కడికే కాదు, రామ కళ్యాణం జరిగితే ఈ సంప్రదాయం మనం పాటిస్తాం. ఎప్పుడు రామ కళ్యాణం జరిగినప్పుడు రాముల వారికి వస్త్రాలు తలంబరాలు ఇస్తాం. అలానే కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కూడా అలా ఇచ్చినందువల్ల మనందరికీ ఒక యోగ్యత కలిగిస్తుంది, భాగ్యం కలుగుతుందని తెలియచేస్తూ ఇప్పుడు మంగళాష్టకాలు చదువుతారు. ఆ కార్యక్రమాన్ని చూద్దాం. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ శ్రీశోనాం భుజగర్వభంజనలసన్నేత్రో బలస్యానుజో దాశార్హ పురుషోత్తమో అఖిల జగద్వంద్య సుభద్రావరః ఆశానాథ కిరీట భూషిత పదో నీలాద్రివాస శుభా ధీశోభ శుభమాతనోతు భగవాన్ అర్చావతారోత్సవే. ముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీమత్పూర్ణ సుధాం సుశోభితతను శుక్లాంబర సుందరః సత్వాఢ్య సుచతుర్భుజ సువనిధిర్విష్ణోర్వినోదీ విరాట్ భక్తాభీష్టఫల ప్రదాన నిపుణః శస్వస్ప్రసన్నాననః ఆయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన
శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సావధాన. ధీరస్తో మమనశ్చకోర రజనీనాథ కవేరాత్మజ నీరాభ్యంతరశేషభోగశయన సందర్శనాభీష్టదః కారుణ్యాలయ హృత్సురాసురవరై సేవ్యో నిశం శ్రీధరః శ్రీరంగాధిపతి శుభం దిశతు మాం అర్చావతారోత్సవే. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. పాఠేన కమటో వరాహను హరి కళ్యాణదాయీ వటు భార్గవ్యో రఘునాయకో యదుపది బుద్ధస్య కల్కీతివత్ బ్రహ్మాదిస్తుత నామ రూప విలసద్దేవో జగద్రక్షకః పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. మారానంద సమాన శోభన ధనుర్ధారాధరాంగోవర భీరీ మానవతీ పతిర్మురళికా మా పూరయన్ మోహనః హారోల్లాశ్చ హరశ్చయం కువలయద్ధీశో విరాధీవిరాట్ శ్రీమద్వేంకటనాయకో దిశతు వః అర్చావతారోత్సవే. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. వనజాలయ వసుమతి వారాహిణి వైష్ణవే వైదేహి వరదా రమా భగవతి సర్వేశ్వరీ రుక్మిణీ కళ్యాణి కరుణాన్విత కిల జగన్మాత మహీనాయకి పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీభూమి విలసత్సుపార్శ్వయుగలశ్చక్రాది దివ్యాయుధః శ్రీమద్దాం విరాజమాన మహిమా భక్తైకచింతామణిః శ్రీవైఖానసనైగమార్చన విదో బ్రహ్మోత్సవైః శోభితః శ్రీమద్వారకశైలశేఖర విభుః కుర్యాత్ సదా మంగళం. సావధాన సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. జ్ఞానం కమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం గురు కవి బ్రహ్మాశిషోనుగ్రహాత్ బాహో కంకణబంధనం దధిగుడం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఈశో నరశంభుడో ఢమరుకో శంభుండిడి వల్లభో డీడాజారుడజంబుజాక్షగహనో యస్మిన్ృకాండుండ్రుగః డింభః కుంభటి కుంభకుంభగహనో ఢీంకారమో డిండిమో డోలాడుండు భాండు నిలయః కుర్వంతు వాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కుంకుమాంకిత తను శృంగార వారానిధి శ్రీకంఠాంబుజ సంభవాది విబుధై సంస్తూయమానోచ్యుతః శ్రీరామ సుగుణాకరో ఖగరద శ్రీవత్సవక్షస్థలః పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన
సావధాన జరగజాది విస్తారకస్య దేవాసన ప్రస్తారకస్య ఘుమ ఘుమాయమానా భ్రంకష కల్లోల్లవేలితస్య మంజుల మంజరీకృత నమపేర మంజరీలాలిలస్య తరణి సంగసముద్భూత మంగళ భంగ శృంగారస్య సకల గుణాధార భయపారావారస్య మధ్యప్రదేశే కర్పూర ప్రభాతగాయమాన మలద్వీపే సంతాన సంతతోధ్యాన పరివృతే పరిపూరిత పరిహావలయతే ప్రాకార ప్రకాశమానే విచిత్ర తోరణ ద్వార శోభిత వివిధ సౌధయిత్రాజితే జయంతి కాంతి నిరంతర శుభో మండల మండలే సహస్ర కృత కండ సౌభాగ్య నిర్మితే శ్రీహరి వైకుంఠే ప్రధాన కింగిర మందిర సోహృదే పునరేక్ష జయ విజయాది ద్వారపాలక సంరక్షత బహుళ జన పరివారస్య చిత్ర విచిత్ర రత్న సహస్ర భాస్వతేజో విశేష విస్ఫూరిత మహనీయ దివ్య స్త్రీ విద్యమాన చామరస్య కోటి దేవతా సంఘాత పూర్ణాయమాన సభా సన్నివేశస్య దివ్య స్త్రీ నత్తనామలోక సావధాన జగురస్య కోటి సౌందర్యదుర్యస్య పుండరీక విశాలలోచనస్య విభూత శంఖచక్రగద అభయభరితస్య దేవదేవస్యాశ్రయ పదే పురుషోత్తమస్య భగవతో నారాయణస్య దేన సంవత్సరాయన ఋతుమాస పక్షతి దివార నక్షత్ర యోగ కర్ణ లగ్న హోర ద్రేకానన నిరంతరమనుకూల శుభా శోభన శునక్షత్ర శుభ ఏకాదశస్థాన ఫలదావరణ శుభముహూర్తా భవంతు పతిఘ్నయేతే శివాపతిభ్యः సుమనా సుభత్యాః పుష్పతే గట్టి మేడం భవంతే రాజా అనురుక్షరారుచవస్య వందయే వేసకాయో ఎంటినో వరే భవంతే రాజా రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం యవని కామపణీయ ప్రసుగ్మంతి దేవా ప్రసుగ్మంతాధిహసానస్య సక్షినివరే బిర్వరాగుమభీషు ప్రసీదదా అస్మాకమంత్రౌభయం జుజోషతి యత్ సౌమ్యస్యాంతసో భువోదతి అనురుక్షరారుచివస్సు వందయే వేసకాయో యంతినో వర్యం సమర్యమాసం భగవను నియాస్మంజ్యాస్మత్యకం సూయామమస్సు దేవా అప్రాతృజ్ఞే వరుణాపతిజ్ఞే బృహస్పతే ఇంద్రాపుత్రజ్ఞే లక్ష్మణమస్య సవిదస్వ అప్రాతృజ్ఞి ఓం శ్రియత్కాంత నిధయేద్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం सम्राजं च विराजं च भे श्रीर्याचना गृहे लक्ष्मी राष्ट्रस्य या मुखेतया मासगं सृजामसि हिरण्यपात्रं मधा पूर्णं दधाति मधव्यासानीति एकदा ब्रह्मणामुपहरति एकदैव यजमानस्यायुश्चेजा ददाति वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् आनन्दमङ्गलकर्पूर निराजनं दर्शयामि मङ्गलाशासनवरे मदाचार्य पुरोगमे सर्वैस्य पूर्वैराचार्ये सद्गुरुरायास्तु मङ्गलम्
శుద్ధాచమనం సమర్పయాం నమస్కరోమి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అనాథ రక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద గోవింద. అందరూ నమస్కారం చేసుకోండి. అందరూ కూడా ఒకసారి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను చూసి నమస్కరించుకోండి. కన్యాదాన కార్యక్రమం జరుగుతుంది. ఒక అరగంటలో కళ్యాణ మహోత్సవం పరిసమాప్తం అవుతుంది. సాయంత్రం 5:30 గంటలకి స్వామివారి గరుడ సేవ ఉంటుంది. గరుత్మంతుల వారిపైన శ్రీదేవి భూదేవులు ఈ కళ్యాణ వస్త్రాలతోనే ఉత్సవం జరుగుతుంది. ఈ కమ్మగూడ కాలనీస్లో దగ్గరగా ఉన్నటువంటి వాటి గృహాల దగ్గరికి వెళ్ళి భక్తుల చేత మంగళ నీరాజనాలు తీసుకొని భక్తులకు ఆశీస్సులు ఇచ్చి సాయంత్రం సుమారుగా రాత్రికి 11 ఆ సమయంలో స్వామివారి ఉత్సవం పూర్తయి తిరిగి వస్తుంది. కళ్యాణం కాగానే ప్రతి సంవత్సరం జరిగేటటువంటి సేవ ఇది. ఈ కళ్యాణ మహోత్సవం తర్వాత జరిగే కార్యక్రమం అనంతరం హోమం ఇవన్నీ ఉంటాయి, నిత్య హోమాలవి. రేపు ఉదయం చక్ర స్నానం ఉంటుంది 10 గంటలకి. అవబృధము అంటారు దాన్ని. చక్ర స్నాన కార్యక్రమంలో ఎవరైనా రావచ్చు, పాల్గొనవచ్చు. వచ్చేటటువంటి వారు ఒక జత వస్త్రాలు తెచ్చుకోండి. స్నానం అవి చేసిన తర్వాత వస్త్రాలు మార్చుకునే సందర్భం ఉంటుంది కనుక అనంతరం పూర్ణాహుతి జరుగుతుంది. రేపు ఉదయం 11 గంటలకి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటే బ్రహ్మోత్సవం దాదాపుగా పరిసమాప్తం అయినట్లు. రేపు సాయంత్రం ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి. శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలోఘస్య మధ్యే హరిబ్రహ్మమానానమనేక కోటి బ్రహ్మాండ నామేకతమే తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్య సప్తాభరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ అతల వితల సుతల తలాతల రస అతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే సువర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపాలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే నాలాయమానస్య పణిరాజస్య శేషస్య సహస్రఫణా ఫణిమండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాష్ట దిగ్జన్ని సుండాదండోతంబితే రావతే తేజోవతే సంయమనే రక్షోవతే సింధుమతే గంధవత్యలకావతే యశోవతే అష్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నియమ నిరుతవర్ణ వాయు కుబేర ఈశానాఖ్య లోక బాలక పరిపాలితే లోకాచలవలయతే లవణేక్షు సురా సర్పదది క్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణ పరివృతే ప్లక్షకుశక్రవంచ శాకశాల్మలే పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్ష్వద్వింధ్య వార్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే పురుష హరీలావృత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరత వర్షే ఇంద్రకాశేరుతామ్రకగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండాన మధ్యే భరతఖండే సేరు తామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్య వరుణ భరతాక్ష నవ ఖండానాం మధ్యే భరతఖండే లక్ష యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మ భూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచలస్యోత్తర దిగ్భాగే శ్రీ అహోబల గరుడాచలస్య పూర్వ దిగ్భాగే శ్రీరంగస్యోత్తర ప్రదేశే మహానద్యోర్మధ్యదేశే క్షేత్రే సకల దేవతా సన్నిధౌ జగస్తృష్టుః పరార్థాద్వయ జీవన బ్రహ్మణ ద్వితీయ పరార్థే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమ దివసే యామే త్రయోదశ ఘటికా ద్విచత్వారింశద్విఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే ప్రబోధనామధ్యే సమయే తాద్దివ కూర్మ ప్రళయానంద శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానా మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వయంభవ స్వారోచిషోత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి బ్రహ్మ సావర్ణి ఇంద్ర సావర్ణి వేద సావర్ణి ఆఖ్య
చతుర్దశమన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే తత్రేక సప్తవింశతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వతి తేషు తదుపరి అష్టావింశతితమే సప్తదశలక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశలక్షాబ్దే త్రేతాయుగే యాతే షష్ఠిసహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే రాత్రింశం సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ పాదితిష్ఠుర విక్రమార్కశాలివాహన విజయాభినం ధన నాగార్జున కలికి భూపాఖ్య శిక్షకాణ మధ్య తృతీయ శాలివాహన సఖే దేశే వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణ మధ్యే నామ సంవత్సరే ఉత్తరాయణే శరదతో పాల్గొన మాసే పక్షే ద్వితీయాయాం భానువాసరిక్తాయాం హస్తానక్షత్రిక్తాయాం అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పండి నేను చెప్పే మంత్రాన్ని. కన్యాదానం జరుగుతోంది స్వామివారికి. మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతతో క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహా పాతకాది సమస్త దురిత క్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మతో వంశానాం మాతృ వంశానాం సర్వేషాం పితॄణాం చ కుంభీపాక లోహిత ధామాతప సంఘాత కాల సూత్రాది వివిధేభ్యో మహా ఘోరేభ్యో నరకేభ్యః గోవింద. తిలై సూర్యమండల పర్యంతం కృతరాశైర్వర్ష సహస్రావసానే ఏకైతిలాపకర్షణ క్రమేణ సర్వరాశ వృష్ణ సంమిత కాలే శ్రీ హరిలోక నివాసిత్యర్థం గంగావాలుకావి సప్తర్షి మండల పర్యంతం కృతరాశైర్వర్ష సహస్రావసానే ఏకైక యవాపకర్షణ క్రమేణ సర్వరాశ వృష్ణ సంమిత కాలే ఆదిత్యలోక నివాసిత్యర్థం గంగా వాలుకావి సప్తర్షి మండల పర్యంతం కుత్రాసే వర్ష సహస్రావసాన ఏకైక వాలుకా అపకర్షణ క్రమేణ సర్వరాశ వృష్ణ సంమిత కాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం మాసే ధ్రువమండల పర్యంతం సహస్రావసానే ఏకైక మాష అపకర్షణ క్రమేణ సర్వరాశ వృక్షణ సంమిత కాలే ధ్రువలోక నివాసిత్యర్థం కృతాగ్నిష్టోమాతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపేయ పౌండరీక అశ్వమేధాది సదక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద బ్రహ్మోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య భూదేవి కన్యాదానం కరిష్యే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతో. ఆంగీరస భారస్వత్య భారద్వాజ త్రయార్ష ప్రవరాన్విత భారద్వాజ గోత్రాయ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతో. శుభం భవతో. అచించాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య రత్నాకరాయ అఖిల లోక పవిత్ర గోత్రోద్భవాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ. గోవింద గోవింద. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతో. భార్గవచ్చవనాప్నువాన ఔర్వవైదల ప్రవరాదివేయ ప్రవరాన్విత భార్గవ గోత్రోద్భవే మూల ప్రకృతి రూపా ప్రయోగజాయాం భార్గవ గోత్రజాం శ్రీదేవి నామ్నీమిమాం కన్యాం. గోవింద. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతో. కశ్యపత్రయాం భూదేవి నామ్నీమిమాం కన్యాం. శ్రీరమణ గోవింద.
కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యా విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయ కన్యాం స్వలవతాం సాధ్వే సుశీలాయ సుమేధసే ప్రయచ్చామి ధర్మకామార్థ సిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణా సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలావతి ప్రజాసహత్వకర్మభ్యో బ్రహ్మతృప్యే దదామి ప్రజాపతిప్రియాం కనకాభరణైర్యుతాం తస్యాగ్నే భాజమాం మోద ప్రమోదానంద ముష్కయోర్నిదస్సవః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగృహే మనస సిద్ధమాగోదిం వాచ్య సత్యమసీమయే వసూనాగుం రోపమన్నస్య మయి శ్రీ శ్రీరామ్యే శ్రియతామయే యదాహమస్యాదృభగం శ్రియే పుమాం యదా శ్రీ తృప్యతిభుగం శ్రియే ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్య ప్రియః దదామిత్యగ్నిర్వదతి తదేవాయురాదద అంతేతి సత్యం చంద్రమా ఆదిత్య సత్యమోమితి ఆపసత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం ప్రజా మే కామ సమృద్ధిదాం వసవో మే కామ సమృద్ధిదాం యజ్ఞో మే కామ సమృద్ధిదాం తేజ ఆయుశ్రియం ధన్యం సుమంగళం యశస్వినం దశవిక్రమ విఘ్నం కామయిదే ఇంద్రావత్రగ్ని రక్షంతమస్య సవిదస్వా కన్యాదాన ముహూర్తస్ముహూర్తోస్తు భోత్కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు యజమానస్య శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః కన్యాదాన సంపూర్ణ ఫల ప్రాప్తిరస్తు సుభాగం శుభం. అందరూ చెప్పండి. కన్యాదాన ప్రాప్తిరస్తు శ్రీదేవి భూదేవి కన్యాదాన ఫల ప్రాప్తిరస్తు. అందరూ కూడా అందులో మీ దగ్గర ఎంత దక్షిణ ఉంటే అంత పెట్టుకొని నమస్కరించుకోండి. శ్రీదేవి భూదేవి అమ్మవారిని స్వామివారికి సమర్పణ చేసినట్లు. సువర్ణదానం, భూదానం, గోదానం ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మనం వాస్తవానికి చేయలేకపోయినా చేశాము అని అనుకొని ఈ యొక్క కార్యక్రమం మనం చేయవచ్చు, భావన చేయవచ్చు, చేసి కార్యక్రమం చేయవచ్చు. ఇప్పుడు అమ్మవారికి వస్త్రాలు సమర్పణ చేస్తున్నారు. అమ్మవారికి వస్త్రాలు సమర్పణ చేసిన వారు సుమంగళి శారీ సెంటర్స్ వారు అమ్మవారికి వస్త్రాలు సమర్పణ చేశారు. సుమంగళీర్యం వధూరిమాగం సమేత పశ్యదా సౌభాగ్యమస్యేదత్వాయాధాస్తం విపరేతన. మాలతి రామకృష్ణ గారు అమ్మవార్లకి కన్యాదాన సమయంలో వస్త్రాలు సమర్పణ చేయమని మాలతి రామకృష్ణ గారు అమ్మవార్లకి పట్టు చీరలు సమర్పణ చేశారు. సుమంగళి శారీ సెంటర్స్ వారు స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో కన్యాదాన సమయంలో పట్టు వస్త్రాలు సమర్పణ చేయమని అమ్మవారికి వస్త్రాల సమర్పణ చేయడం జరిగింది. ముత్యాలు కూర్చిన పట్టు చీరలు, రత్నాలు కూర్చిన పట్టు రవికలు, పళ్ళు, పసుపు, కుంకుమ. గోవిందా. సౌభాగ్యమస్యేదత్వాయాధాస్తం విపరేతన. అధ మాంగళ్య పూజాం కరిష్యే.
మరి బ్రహ్మోత్సవం కదా, పాట పాడాలి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. శ్రీభూసతులతో శరణాగతులతో, శ్రీభూసతులతో శరణాగతులతో, ఏడు కొండల పైన ఎంచక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం. అఖిల కాల అమృతోత్సవం, సురసమూహాల సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారుని బ్రహ్మోత్సవం. శేషవాహనమెక్కి శాంతిని కలిగించు, చిన్న శేషుని ఎక్కి చింతలను పోకాచు. శేషవాహనమెక్కి శాంతిని కలిగించు, చిన్న శేషుని ఎక్కి చింతలను పోగాచు. సింహవాహన శౌరీ శౌర్యముని పెంచు, హంసవాహనమెక్కి ఆయువే కలిగించు. ముత్యాల వానల్లో ముంచి హరిపై కొరియ, ముత్యాల పందిరిలో ముద్దాడగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం. అఖిల లోకాల అమృతోత్సవం, సురసమూహాల సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. శ్రీభూసతులతో శరణాగతులతో, శ్రీభూసతులతో శరణాగతులతో, ఏడు కొండల పైన ఎంచక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం. అఖిల లోకాల అమృతోత్సవం, సురసమూహాల సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. కల్పవృక్ష విహారీ కలిదోషహారీ, సర్వభూపాలురకు సిరులను కలిగించు. మోహిని కృష్ణులుగా మోహము తొలగించు. గరుడ వాహనమెక్కి ఘనదాస్యములు చూపు, హనుమంత సేవలో అభయము ప్రసాదించు. గజవాహనముపై భ్రాంతిని తొలగించు. సూర్య ప్రభను నిలిచి అక్షీణతను పెంచు. శ్రీవత్సవక్షుడై ఆ చంద్ర ప్రభను విహరించు. రథమెక్కి మనోరథమెక్కి మలిన వాంఛలను తుంచగా, రయమెక్కి హరిహయమెక్కి కరుణ వీక్షణము పంచగా, అఖడంక చక్రమని పఠించి ధర్మాధ కామ మోక్షమునరించు. శ్రీహర హరోం హర గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. ఆపద మొక్కుల గోవింద, ఆపద మొక్కుల గోవింద. అనాథ రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మాంగళ్య యజ్ఞోపవీత పూజాంతే ధారణం కరిష్యే. అందరూ చెప్పండి. జన్మ జన్మని జన్మ సువాసిని జన్మ ప్రాప్త్యర్థం
మాంగళ్య ధారణం కరిష్యే. అమ్మవార్లట స్త్రీలకి సౌభాగ్యం నిలబడాలని వాళ్ళు మంగళసూత్రం కట్టించుకుంటున్నారట. అర్చకులు ఎప్పుడూ మంగళసూత్ర ధారణ చేస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే దీని వెనక మీ అందరి సౌభాగ్యంగా ఉండాలని అమ్మవారి ఉద్దేశంట ఈ కళ్యాణంలో. ఓం మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతునా కంఠే బధ్నామి సుభగే దివ్యాదాశ్చంద్రతారకం మాంగళ్యధారణ మహాత్మ సుమహాత్తో అస్తో. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతునా కంఠే బధ్నామి సుభగే దివ్యాదాశ్చంద్రతారకం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. గోవిందా. ఓం మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతునా కంఠే బధ్నామి సుభగే దివ్యాదాశ్చంద్రతారకం. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతునా కంఠే బధ్నామి సుభగే దివ్యాదాశ్చంద్రతారకం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. గోవిందా. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యం సహజం పురస్తాత్ ఆయుష్యమక్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. యజ్ఞోపవేత ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.
గోవింద గోవింద. ప్రియా భగవద్బంధువులారా, కళ్యాణ మహోత్సవం శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాసమూర్తి కళ్యాణ మహోత్సవం పరిసమాప్తమైనట్లు ఇప్పుడు అమ్మవారిని స్వామివారి పక్కకి వేంచేపు చేసి ఇక అందరం తలంబరాలు పోసి ఇక విశ్రాంతి పూటకి. ఇంతసేపు కూర్చున్నారంటే మీరంతా చాలా గొప్ప ఒక విధంగా చెబితే, మన ఇంట్లో మనం కూర్చుంటామా? చిన్నపిల్లల కన్నా ఎక్కువగా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. అసలు ఫోన్స్ చూడటంలా మీరెవరు ఎంత తపస్సులో ఉన్నారో. ఇప్పుడు చాలా తపస్సు. ఇప్పుడు ఫోన్ చూడకుండా ఉండటం అంటే తపస్సు అంటే వేరే ఎక్కడో ఉండేది ఇదివరకు. శ్రియాయ శ్రియం వయోజరితృభ్యో దదాతి శ్రియం వసానామృతత్వమాయన్ భవంతి సత్యా సమయతామృతద్రో. అమ్మవార్లు ఏం చెప్పి చేస్తారు? పెళ్ళిప్పుడు ముత్యాల పందిరిలో ముత్యాల పందిరిలో మొంగిట నిలిచితివి, సొంపైన సొగసుల కొలవు నీదయ్యా. ముత్యాల పందిరిలో మొంగిట నిలిచితివి, సొంపైన సొగసుల కొలవు నీదయ్యా. ముత్యాల పందిరిలో మొంగిట నిలిచితివి, నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులే. నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులే, పలుకలైన పులకరింత మురిపాలు రాల్చగా. ముత్యాల మంచి ముత్యాల హే మంచి ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి. భగబంధ జలదిలో అనుబంధ తరణిలో తీరం కనరాదే పురుషోత్తమా. భవబంధ జలదిలో అనుబంధ తరణిలో తీరము కనరాదే పురుషోత్తమా. ప్రాయము తరగరా విసారిపోతిరా, వేగమే కరుణించి మమ్మేలరా. ముత్యాల మంచి ముత్యాల హే మంచి ముత్యాల పందిరిలో మొంగిట నిలిచితివి, సొంపైన సొగసుల కొలవు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి. కలినీరు జగమున కాముకవనుల వీడని కమటాలు వేధించగా. కలినీరు జగమున కాముకవనుల
వీడని కమటాలు వీధించగా వీరీల భావముల వీరీగా నిలపబడా వీరీల భావముల వీరీగా నిలపబడా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వేవేల భావముల వేవేగా నిలుపబడ పరమ వశమ పరవశమ పరమ శృంగార ముత్యాల మంచి ముత్యాల హే మంచు ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి సొంతైన సొగసుల కొలువు నీదయ్యా ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి. జయ శ్రీమన్నారాయణ. చూడరమ్మ వేడుకంట శ్రీనివాస కళ్యాణం చూడ చూడ ముచ్చటంత చెప్పలేని ఆనందం. ఈ పక్కన శ్రీదేవి ఆ పక్కన భూదేవి చూడ చూడ ముచ్చటంత చెప్పలేని ఆనందం. అయ్యవారి మంత్రాలతో కన్యాదానంబు జరిగ వేద వేద మంత్రాలతో మాంగళ్యధారణ చూడ చూడ ముచ్చటంత చెప్పలేని ఆనందం. చూడరమ్మ చూడరమ్మ వేడుకంట శ్రీనివాస కళ్యాణం చూడ చూడ ముచ్చటంత చెప్పలేని ఆనందం. తలంబ్రాల బియ్యంతో తలలంతో మెరిసేను చూడ చూడ ముచ్చటంత చెప్పలేని ఆనందం. శ్రీనివాస కళ్యాణం లోకానికి కళ్యాణం జలంత మురిసేటి జగతికే కళ్యాణం జలంత మురిసేటి జగతికే కళ్యాణం. జయసింహనాడు. కళ్యాణ పూజలందున ఒక దీపమై నేను ఉండగా జగమంతా వెలిగిపోనా ఆనందం పొంగుపొరలుగా నీ పూజకు వచ్చిన భక్తులో మేవయ్య మము జీవించి కాపాడే మా దేవుడే నీవయ్య. కళ్యాణ పూజలందున ఒక దీపమై నేను ఉండగా జగమంతా వెలిగిపోనా ఆనందం పొంగుపొరలుగా నీ సేవకు వచ్చిన సేవకులం మేమయ్య మము కరుణించి కాపాడే దేవుడే నీవయ్య. కళ్యాణ పూజలందున ఒక దీపమై నేను ఉండగా జగమంతా వెలిగిపోనా ఆనందం పొంగుపొరలుగా ఆనందం పొంగుపొరలుగా ఆనందం పొంగుపొరలుగా ఆనందం పొంగుపొరలుగా. జయ శ్రీమన్నారాయణ. ఆడరు పాడరు అప్సరనము ఆడరు పాడరు అప్సరో గణము వీడమూలిందరు విభవము నేడు వీడమూలిందరు విభవము నేడు ఆడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమెసగి కమలారమణుని కళ్యాణమునకు తమినది గరుడ ధ్వజమెసగి తెమలు చుమ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివిగల దేవతలు వాడరు పాడరు అప్సరో గణము వీడమూలిందరు విభవము నేడు వాడరు పాడరు అప్సరో గణము
గలయుగలక్ష్మీ విభుని పెండ్లికన్ బలసి అంకురార్పణమదివో గలయుగలక్ష్మీ విభుని పెండ్లికిన్ బలసి అంకురార్పణమదివో కనగనని చేరు గంధాక్షతలడు చెలగి కై కనరు శ్రీ వైష్ణవులు ఆడరో పాడరో అప్సరో గణము వీడే మౌలిందరో విభవము నీడు ఆడరో పాడరో అప్సరో గణము బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తల బాలందనిదే బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తల బాలందనిదే నడచి పరుషులు నానా ముఖముల ముడుపులు చదువరు మైగానరులు వాడరో పాడరో అప్సరో గణమో వీడే మౌలిందరో విభవము నేడు వాడరో పాడరు అప్సరో గణము. వాట్ మేడం? ఓం శ్రీకాందాయ కళ్యాణం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీశ విభ్రమ శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘస్య మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళం మధుసూదన మంగళం మంగళం గరుడధ్వజ గాలిదాంతలోకాయ లసద్దివ్య విభూతయే రాజంసావిరూఢాయ రాజ్యలక్ష్మే సుమంగళం. సంభ్రాయించ గోవింద గోవింద గోవింద. ప్రియ భగవద్బంధువులారా, ఒక చిన్న కార్యక్రమంతో మనకి కళ్యాణ మహోత్సవం పరిసమాప్తం అవుతుంది. ఎవరు దయచేసి లేవద్దు. చెప్పా ఒక కీర్తన నాట్యం ఉన్నది. ఆ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవంలో కళ్యాణ మహోత్సవం పరిసమాప్తం అవుతుంది. ఆ భాగంలో ఉన్న వాళ్ళు యువతలకు వచ్చి కూర్చోవాలని కోరుతున్నాం. ఆ భాగంలో ఉన్న యువతలు వచ్చి కూర్చుంటే పిల్లలు అక్కడ నాట్యం చేస్తారు. ఆ తర్వాత అందరి చేత తలంబరాలు పోయించడం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఇటు వచ్చి కూర్చోండమ్మా. అందరూ సహకరించాలి. అక్కడ ఉండేటటువంటి వారంతా దారి ఇస్తే గనక చిన్నారులు వాళ్ళ కీర్తన చేస్తారు. తలంబ్రాల కీర్తన.
కొంచెం భక్తులంతా వెనక్కి జరగాలి దయచేసి. ఈ యొక్క నృత్య ప్రదర్శనని కోమల్ మధు గారు వారి శిష్య బృందం చేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తూ ఉన్నారు. వారి శిష్య బృందం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. అమ్మ ఈ స్తంభం వరకు కాస్త మాకు ఖాళీ ఇస్తే ఇప్పటి వరకు మనం మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూసుకున్నాం. ఆ వెంకటేశ్వర స్వామికి ఈ పిల్లలు నృత్య కైంకర్యం చేయడానికి వచ్చారు. సో ఆయనతో పాటు మనకు కూడా చూసే భాగ్యం వచ్చింది కాబట్టి కాస్త మీరందరూ మాకు అవకాశం ఇచ్చారనుకోండి, మనం త్వరగా కార్యక్రమం చేసుకుని ముందు కార్యక్రమాలు కూడా మనం ముందుకెళ్ళిపోవచ్చు. దయచేసి కాస్త అందరూ సర్దుకోండి, నిశ్శబ్దం పాటించండి. జై శ్రీమన్నారాయణ. ఏమండి ఫస్ట్ 00 ప్లేలిస్ట్ ప్లే చేయండి. గణపతి మము
అందరూ కూడా కూర్చోవాలి. ఆ చిన్నారులు వారు సిద్ధం అవ్వడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. మనం చాలా కొద్దిసేపు చూస్తే వారి శ్రమకి ఫలితం దక్కుతుంది. వారికి ఆశీర్వచనం, మీ అందరి ఆశీర్వచనం కావాలి. ఎందుకంటే రాబోయే తరాలకి ఈ కళ బాగా అందుబాటులోకి రావాలంటే మీరంతా ఆ చిన్నారులను చూసి ఆశీర్వదించాలి. మా కూచిపూడి ఎలువేలు పైన శ్రీ రామలింగేశ్వర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆవిడ మీద ఈ పాటని మా కూచిపూడి గ్రామస్తులు ఎక్కడ ఈ కూచిపూడి నాట్య ప్రదర్శన చేసినా కూడా ప్రప్రథమంగా ఆ అమ్మవారిని తలుచుకుంటూ ఆవిడకి కైంకర్యం సమర్పించి, ఎందుకంటే ఈ కూచిపూడి ఈ నృత్యం ఇంత విశిష్టత చెందడానికి కారణం ఆ రామలింగేశ్వర స్వామి, ఆ గంగాబాల త్రిపుర సుందరి అమ్మవార్లు, వారి సహాయ సహకారాలతో, వారి ఆశీస్సులతో పిల్లలు ఎక్కడ కూడా ఏ మండపంలో కూడా ఎటువంటి విఘ్నాలు, ఎందుకంటే ఇది దైవ కళ. మన దైవ కళ ఎక్కడ ప్రదర్శన చేసినప్పటికీను అక్కడ కొన్ని దుష్ట శక్తులు ఆ పూజ కానీ లేకపోతే ఆ ప్రదర్శన కానీ చేసేప్పుడు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి విఘ్నాలన్నింటినీ తొలగించి ఆ టెంపుల్లో కానీ ఎక్కడ చేసినా కూడా ఆ సభకి ఆ శక్తిని ప్రసాదించడం కోసం అమ్మవారి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనే ఈ గంగాబాల త్రిపుర సుందరి అమ్మవారి ప్రార్థన. తర్వాత ఈ చిన్నారులు, మాకు ఇక్కడ ఒక ఆనవాయితీ ఉందండి ఈ గుడికి. మా కోమల సమన్విత కూచిపూడి నృత్యాలయ విద్యార్థులు ఎవరైనా కూడా నృత్యాన్ని ఆరంభించాలి అంటే మొదటగా ఈ గుడిలో చేసిన పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంది, తర్వాత వీళ్ళు తొందరగా ఎదుగుతున్నారు. అందుకని ఏంటంటే ఈ టెంపుల్లోనే అరంగేటం చేయాలి. చాలామంది రవీంద్ర భారతులు పెద్ద పెద్ద స్టేజీలు చూసుకుంటారు. మాకు వెంకటేశ్వర సన్నిధి అన్నిటికన్నా పెద్ద స్టేజీ. తిరుపతి అలాంటి దగ్గరికి వెళ్ళవసరం లేదు. మీకు తిరుపతిలో మొక్కులు ఏమైనా ఉన్నా కూడా చక్కగా ఇక్కడికి వస్తే మీకు అన్నీ నెరవేరిపోతాయి. అలాంటి టెంపుల్ ఇది. అందుకని ఈ చేసే బ్యాచ్ మొత్తం ఇందులో మ్యాక్సిమం అందరూ కొత్త పిల్లలే ఉన్నారు. ఇదే వాళ్ళకి ఫస్ట్ స్టేజీ. మా పిల్లలు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పటికీ అవి ఆ గురువు గారుగా నాయ బాధ్యతగా తీసుకుని మా పిల్లలు ఏదైనా బాగా చేస్తే కనుక మీ చప్పట్లతో వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే కళాకారులకి మీరు లక్షలు కోట్లు ఇచ్చినా కూడా పెద్ద ఆనందం ఏం కలగదు. మీరు కొట్టే చప్పట్లే వాళ్ళకి రేపు ఈ విద్యలో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. రెండో అంశం కింద శ్లోకాభినయం.
శ్లోకాలు ప్లే చేయాలండి. 201. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आंगिकं भुवनं यस्य वाचिकं सर्व वाङ्मयम् आहारं चन्द्र तारादि तं वन्दे सात्विकं शिवम्। ఈ చిన్నారులందరూ కూడా అమ్మ 1 సంవత్సరం లోపుగా నేర్చుకోవడం జరిగింది. ఈ సంవత్సరం
అందుకని వీళ్ళు శ్లోకాభినయం చేశారు. ఈ శ్లోకాభినయం గురించి వివరం చెప్పాలనుకుంటున్నాను. ఇందులో 3 శ్లోకాలు అభినయించడం జరిగింది. మొదటిది దేవతానాం శిరస్తస్తు. మనం దేవుళ్ళకి శిరస్సు పైన నమస్కారం చేసుకోవాలంట. దేవుళ్ళకి ఇక్కడ నమస్కారం చేసుకోరాదు, శాస్త్రం చెప్తుంది ఇది. ఎప్పుడు కూడా మనం గోవిందాన్ని ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే దేవుళ్ళు ఊర్ధ్వంలో ఉంటారు. ఎప్పుడు దేవుళ్ళకి ఇక్కడ పెట్టుకుని నమస్కారం చేసుకోవాలి. గురునాం ఆశయ సంస్థిత అంటే మన జీవితంలో మన తలరాత మార్చే శక్తి ఒక గురువుకే ఉంది. అటువంటి గురువులకి మన నుదుటి రాత మార్చే శక్తి ఉంది కాబట్టి గురువులకి ఇక్కడ నమస్కారం చేసుకోవాలి. ఏయ్ ఏయ్ గురువులకమ్మా మన నుదుటి రాత మార్చే శక్తి ఉంది కాబట్టి గురునాం ఆశయ సంస్థిత, ఆస్యము. తర్వాత నేను దీని మీద కథ కూడా చెప్పొచ్చు కానీ సమయాతీత అవుతుంది, నేను అవి చెప్పట్లేదు. మళ్ళీ ఎప్పుడైనా మంచి సందర్భం వచ్చినప్పుడు దాని గురించి వివరంగా చెప్పుకుందాం. వక్షస్థైవ విప్రాణం. వక్షస్థలము అంటే ఛాతి. ఇక్కడ నమస్కారం ఎవరికి చేయాలని చెప్తుందంటే శాస్త్రం విప్రులు అంటే ఈ సంఘానికి సమాజానికి సేవ చేసేవాళ్ళు కానీ లేదంటే ఎదుటివారి హితాన్ని కోరుకునే వాళ్ళు కానీ మన పెద్దలు అలాంటి వాళ్ళు అందరి హితాన్ని కోరుకునే వాళ్ళందరికీ ఇక్కడ వక్షస్థలము అంటే ఇక్కడ ఇలా నమస్కారం చేయమని శాస్త్రం చెప్తుంది ఈ 3 ప్రదేశాల్లో. తర్వాత భూదేవి నమోస్తుతే. ఈ భూదేవి ఆవిడ, ఆ భూమాత లేకపోతే మన భారాన్ని మోసేవాళ్ళు ఎవరు లేరు. ఆవిడ మనం ఒక చిన్న బాధ వస్తేనే మనం తట్టుకోలేము, ఆవిడ మనందరి బాధలు మోస్తుంది. అటువంటి ఆ భూమాత కంటే నిద్ర లేవగానే ఫస్ట్ మనం ఆవిడకి నమస్కారం చేసుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే అది చాలా మంచి ఉత్తమమైన మార్గం అని కూడా శాస్త్రం చెప్తుంది. మొదటి శ్లోకం అది. తర్వాత 2వ శ్లోకం గురు బ్రహ్మ అంటే గురువు బ్రహ్మదేవుడితో పోల్చడం జరిగింది. బ్రహ్మదేవుడు సృష్టికర్త అంటే మనలో ఉన్న సృజనాత్మకతని కొత్త నైపుణ్యాన్ని సృష్టించే శక్తి ఒక గురువుకే ఉందంట. పిల్లలకి మనం బడిలో పాఠాలు పంపించడానికి కారణం ఏంటంటే గురువుల దగ్గరికి కొత్త విద్యలు నేర్చుకోవడం కోసం. గురువు విష్ణువు, విష్ణుమూర్తి మనందరినీ పాలిస్తాడు. అలాగే గురువు కూడా తన శిష్యులందరికీ మంచిది చెడేది నేర్పిస్తాడు. గురుదేవో మహేశ్వర. అదే గురువు అవసరమైతే దండిస్తాడు. ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నాను అనుకో 2 దెబ్బలు వేసైనా సరే సన్మార్గంలోకి తీసుకొస్తాడు. సో అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటే వాళ్ళు ముగ్గురులో ఉన్న త్రిగుణాలను తీసుకుని గురువు పిల్లల్ని తయారు చేస్తారు. అంటే రాబోయే తరానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి 3 గుణాలు కలిగిన గురువుకి మా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నామని ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా అంటే విద్యార్థి చదువుకుంటాం కానీ లేకపోతే మనం ఏదైనా ఉద్యోగం లేదంటే పౌరహిత్యం లేదా గుళ్ళో ఎక్కడ చేసినప్పటికీ మీరు చూడండి ప్రప్రథమంగా గురువును తలుచుకుని మనం కూడా ఇక్కడ చాలామంది విద్యావేత్తలు ఉన్నారు. మొదటగా మా గురువు గారు దయ వల్ల నాకు ఈ విద్య వచ్చిందని వాళ్ళని తలుచుకుని మనం ఏ పనైనా కార్యక్రమం మొదలెడతాం. రెండోది అది. 3వ శ్లోకం వచ్చేసి ఆంగికం భువనం చేశా. ఈ శ్లోకం ఇప్పుడు నేను వివరం చెప్పాలంటే చాలా సమయం అవుతుంది, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. అది నటరాజ స్వామికి సంబంధించింది కాబట్టి మనం తర్వాత అంశానికి వెళదాము. ఏ కార్యక్రమం చేసుకున్నప్పటికీ మనకి అవిఘ్నంగా జరగాలి. అంటే విఘ్నాలు ఏమి ఉండకుండా కోసం మనం ఇంట్లో ఏం చేస్తాం, ఫస్ట్ గణపతి పూజ చేసుకుంటాం కదా ఏ కార్యక్రమం మొదలెట్టినా. అట్లాగే మా నాట్యానికి కూడా కూచిపూడి నాట్యానికి కూడా మొదట గణపతి ప్రార్థనతో మొదలెడతారు. మా చిన్నారులు చిట్టి చిట్టి చేతులు చిట్టి చిట్టి కాళ్ళతో ఆ వినాయకుడిలాగా నర్తించడానికి ప్రయత్నం చేస్తారు. చూసి అందరూ ఆనందించండి. 2వ అంశము వినాయక కౌత్వము. అగజానన పద్మార్క
गजाननमहर्षम् अनेकदं तं भक्तानाम् एकदन्तं उपास्महे एकदन्तमुपास्महे తరువాతి అంశము బ్రహ్మాంజలి. ఈ సభను ఉద్దేశించి జరుగుతుందండి.
Thank you.
అందరికీ ఒక విన్నపం అండి. ఒక పక్కన లైవ్ జరుగుతుంది, వెనకాల ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. మరి ఇంత వయసు వచ్చి మనకు ఆ విఘ్నత ఉండకపోతే ఎట్లా? పిల్లలు చేస్తున్నారు, ముందు చూడాలి. వెనకాల మీరు అలా తిరుగుతుంటే మనకి ఇంత పెద్ద వయసు వచ్చిన తర్వాత మన వయసుకున్న విఘ్నత ఏం కనబడుతుంది చెప్పండి? చక్కగా ముందు కూర్చొని చూడండి అంటే పక్క వస్తారు, వెనక్కి వస్తారు. తర్వాత అంశము నమశివాయతే. '04 అండి, ప్లే. మందహాస వదనారవింద సుందరాయ మందహాస వదనారవింద సుందరాయ
జనురం తరువాతి అంశము రామాయణ శబ్దము. మన శ్రీరామచంద్రుల వారి జీవిత కథా వృత్తాంతము. శ్రీ రాఘవం శ్రీ రాఘవం శ్రీ రాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతి ప్రభుకులాన్మయం రత్నదీపం ఆర్యానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి రామం నిశాచర వినాశకరం నమామి రసికుడ సీతను పెళ్ళాడితివి రసికుడ సీతను పెళ్ళాడితివి రసికుడ సీతను పెళ్ళాడితివి రసికుడ సీతను
బలవంతుడవైతివి రవికులమున బలవంతుడవైతివి రవికులమున బలవంతుడవైతివి రవికులమున బలవంతుడవైతివి రవికులమున బలవంతుడవైతివి జందకినాదిరి జాగతి జం జందకినాదిరి జాగతి జం అంతట వనవాసము చేసితివి అంతట వనవాసము చేసితివి అంతట వనవాసము చేసితివి మాయాములము వెంబడించితివి మాయాములము వెంబడించితివి మాయాములము వెంబడించితివి మాయాములము మట్టువేసితివి ధనం తకదిత్తకనం తరిదీలు ధనం తకదిత్తకనం తరి జటాయు జనుతగ వినుమని జటాయు జనుతగ వినుమని జటాయు జనుతగ వినుమని జటాయు జనుతగ వినుమని అదనికి చెడని పరమి జాను సగిన వెనుక చెడని పరమి జాను సగిన వెనుక హనుమంతునికి అభయము సగితివి హనుమంతునికి అభయము సగితివి హనుమంతునికి అభయము సగితివి అలసుగ్రీవుని ఆదరించితివి అలసుగ్రీవుని ఆదరించితివి జయముగూక్షము చటులనుంటివి జయముగూక్షము చటులనుంటివి శరమునవాణిని కూలదేశితివి శరమునవాణిని కూలదేశితివి తకనం తకబుం తనం తకబుం తకనం తకబుం తనం తక వానరసేనల దండుగూర్చివి వానరసేనల దండుగూర్చివి వారధి గట్టిగా బంధించివి వారధి గట్టిగా బంధించివి దాగది గతిజం దాగతిజం దాగది గతిజం దాగతిజం శరణని వచ్చిన వనిగాచితివి శరణని వచ్చిన వనిగాచితివి హరి 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 ప్రణవిరుతు గట్టితివి హరి 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 ప్రణవిరుతు గట్టితివి కిటకిట తకతా కిటకిట త్రం కిటకిట తకతా కిటకిట త్రం అసురుని గుణము హతము చేసితివి అసురుని కులము హతము చేసితివి అరయదమునకు అభయము సగితివి అరయదమునకు అభయము సగితివి ధం ధం ధన ధన దాన ధనం ధన ధం ధం ధన ధన దాన ధనం ధన లంకకేగి అనంత పూజితివి లంకకేగి అనంత పూజితివి అందరించి రావణుడు ఇవి అగ్గనిల్చి రావణుడు ఇవి లంకకేగి అనంత పూజితివి లంకకేగి అనంత పూజితివి అగ్గనిల్చి రావణుడు ఇవి అగ్గనించి రావణుడు
జొన్ను కర్రికిట తక్క తదివి తక్క జొన్ను కర్రికిట తక్క భక్తులు బట్టి విశేషములంతరు నుండి వెడలిదివి సీత సమేతుడవై పట్టము గట్టి విశేషములంతరు నుండి వెడలిదివి సీత సమేతుడవై అట్టి అయోధ్య పట్టణమున మరి అట్టి అయోధ్య పట్టణమున మరి పట్ట భక్తుడై వెలసిన అట్టి అయోధ్య పట్టణమున మరి పట్ట భక్తుడై వెలసిన దిట్టముగా పెరుండేది నిగూదుకు దిట్టముగా పెరుండేది నిగూదుకు గట్టిగా భక్తుల భక్తి శుభములం గట్టిగా భక్తుల భక్తి శుభములం కట్టడి చేసిన కరివరదా శుభములను కట్టడి చేసిన కరివరదా పెట్టెదనీకిరే సాష్టాంగదండము పెట్టెదనీకిరే సాష్టాంగదండము పెట్టెదనీకిరే సాష్టాంగదండము పెట్టెదనీకిరే సాష్టాంగదండము పెంపుగదు ఇక పరాకు బహుపరాకు బహుపరాకు నాదరి దిల్ది నాదం దిల్ది నాదరి దిల్ది నాదం దిల్ది నాదరి దిల్నందం తలంగి తత్తి తడిగల తలంగి తత్తి తడిగల తలంగి తత్తి తడిగల సంతత్తి దై చిత్త తా దైకి దై తా తాం తత్తి చిత్తే చిత్త తా దైకి దై చిత్త కిత్త సకిత తత్త జం తత్త ధనత జం జడు జడు ధనత దింత దిం ధనత దిం దిం ధనత జడు ధనత జడు ఈరోజు కార్యక్రమంలోని ఆఖరి అంశంగా కృష్ణ శబ్దము మా గురువుగారు అయినటువంటి పద్మశ్రీ డాక్టర్ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు స్వరపరిచిన సమయాతీతం అవడం వల్ల టైం 3గా వస్తుంది. సమయాతీతం అవడం వల్ల మళ్ళీ ఒకసారి మనం ఆ ప్రదర్శన పెట్టుకుందాం. జై శ్రీరామ్. Thank you.